నమస్కారం, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నేను తులసి. ముందుగా బులెటిన్లో ముఖ్యాంశాలు చూద్దాం. మహబూబ్నగర్ జిల్లాలో ఉప్పు దొరకని వదంతులు, ప్రజలను ఆందోళనకు గురిచేసే వారిపై చర్యలు తప్పమంటున్న ప్రభుత్వం. ఘనంగా భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు చేసిన ఆల్మేవా. పెద్ద నోట్ల రద్దుతో వ్యాపారస్తుల ఇక్కట్లు, కొనుగోలు లేక వెలవెలబోతున్న వ్యాపార సముదాయాలు. దేశమంతా నోట్ల మార్పిడిలో బిజీగా ఉన్న వేళ ఉప్పు కోసం ఉరుగులు పరుగులు పెట్టారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు పట్టుమని 10 రూపాయలు విలువ చేయని ఉప్పును వందలకు వందలు పోసి కొన్నారు. ఉప్పు దొరకదంటూ మొదలైన పుకార్లతో జనం కిరాణా షాపుల నుండి క్యూ కట్టారు. ఈ వదంతులు మహబూబ్నగర్ జిల్లాకు కూడా పాకడంతో కొన్ని ప్రాంతాల్లో ఉప్పును కొనేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఉప్పు కొరత వస్తుందని, రాబోయే రోజుల్లో ఉప్పు దొరకదంటూ యూపీలోని అలహాబాద్, కాన్పూర్, మెహరాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాల్లో పుకార్లు మొదలయ్యాయి. కిలో 20 రూపాయలు మించిన ఉప్పు 200 రూపాయలకు పైగా పలకడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తంగా పుకారైనా ఇంకేం కారణమైనా మొదటిసారిగా ఉప్పు ధర 200 రూపాయలు దాటిపోయింది. ఇలాంటి పుకార్లతో ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేధావులు, విద్యావంతులు కోరుతున్నారు. ఉప్పులొల్లి జనాల్లో పుకారు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ధరలు పెరుగుదలని వచ్చిన దానికి మహబూబ్నగర్ పట్టణంలో ఉప్పు ధరలు విపరీతంగా పెరుగుతున్న ఉద్దేశంతో ఉదయం నుంచి హోల్సేల్ దగ్గర షాప్ దగ్గర ఉమ్మడిగా కుటుంబ సమేతంగా వచ్చి ఉప్పు కొనుగోలు చేస్తున్నారు. దీనిని ప్రస్తుతం అధికారులు ప్రజలకు భరోసా ఇవ్వగలరని మా యొక్క పట్టణ ప్రజల తరఫున మేము కోరుచున్నాము. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు